హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈ వీడియోలో ఎంతో హెల్తీ అయిన అండ్ ఎంతో టేస్టీగా ఉండే చుక్క కూర తొక్కు ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిపేర్ చేయాలంటే చుక్క కూరని ఆకుల్ని ఇలా ఒలిచేసుకొని ఈ కాడ ఉన్నంత వరకు ఒలిచేసుకోవాలండి. చుక్క కూర ఆకులో ఎంత పోషకాలు ఉంటాయో కాడలల్లో కూడా అంతే పోషకాలు ఉంటాయి. ఇలా ఒలిచేసుకొని సన్నగా కట్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఆ వాటర్లో ఆకులో ఉండే ఏదైనా మలినం, ఏదైనా దుమ్ము కానీ మట్టి కానీ ఏదైనా ఉన్నా వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా వాటర్లో ఉంచేస్తే చుక్క కూర ఆకు ఫ్రెష్గా మనకు వస్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ వాటర్లో నుంచి ఆకుకూరని ఒక స్ట్రైనర్లో పడేసుకోవాలి. అప్పుడు మనం పప్పు కానీ కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్లో కంపల్సరీ హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో ఉంచాలి. ఆ తర్వాత పచ్చడి చేసుకునే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. పచ్చడికి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి వేయించుకోవాలి. ఈ చుక్క కూర ఆకు 2 కట్టలు, నేను దానికి సరిపడా 6 ఎండుమిర్చిని వేశాను. ఇవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత చూడండి, ఇలా కట్ చేసుకున్న చుక్క కూర ఆకుని స్ట్రైనర్లో పడేసాను. ఆ తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 కట్టల ఆకుకూర అని చెప్పాను కదా, దానికి సరిపడా 2 లేదా 3 టమాటాలు సరిపోతాయి. చుక్కకూర పుల్లగానే ఉంటుంది, అయినా కానీ టమాటా వేసుకున్నట్లయితే దాని రుచి ఇంకా బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకొని చూడండి, చాలా ఇష్టపడతారు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇలా ఎండుమిర్చి అండ్ ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత వెల్లుల్లిని వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ ఎంత బాగుంటుందో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెల్లుల్లిని ఎక్కువగా వేసుకోండి. చూడండి, ఇలా అంతా వేగిపోయిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాల్సి ఉంటుంది. చుక్కకూర ఆకుని వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. చూడండి, ఇలా స్ట్రైనర్లో పడేసిన ఆకుకూరని ఈ తాలింపులో వేసేసి కలిపేసుకోవాలి. మనం ఈ ఆకుకూరని వేసినప్పుడు గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది వేగిన తర్వాత చూడండి కలర్ ఎలా అయిపోతుందో, మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇలా తగినంత పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, గ్రీన్ కలర్ ఉన్న ఆకు అంతా ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచేసుకొని కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ ఆకు అంతా మగ్గిపోయిన తర్వాత మాత్రమే కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసేసి కలుపుకోవాలి. టమాటా వేయకుండా ఓన్లీ చుక్క కూరని మాత్రమే తొక్కు చేసుకున్నట్లయితే, అదేనండి పచ్చడి చేసుకున్నట్లయితే టేస్ట్ అంతగా బాగోదు. తప్పకుండా టమాటోని యాడ్ చేస్తేనే ఈ చుక్క కూర టమాటా పచ్చడి చాలా రుచిగా వస్తుంది. టమాటా ముక్కలు వేసిన తర్వాత అది కాస్త మగ్గిపోయిన తర్వాత తగినంత కారం, ఉప్పు వేసేసుకోవాలి. నేను తీసుకున్న ఈ చుక్క కూరకి 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసేసి కలిపిస్తున్నాను. మీరు రుచి చూసుకోండి, ఇంకా అవసరం ఉంది అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఓకేనా? ఉప్పు కారాలు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత అంతా ఈ పచ్చడి అంతా దగ్గరికి వచ్చేంత వరకు కలపాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా అండ్ ఎంతో హెల్తీగా ఉండే చుక్క కూర తొక్కు రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా అందరూ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.